హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నా వీడియో. ఈ రోజైతే నేను మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నా. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ లేట్ అయిందంటే, సోలో వరల్డ్లో అయితే హౌస్ బిల్డ్ మీరైతే చూసే ఉంటారు. సో నేను యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసేదాన్ని. సో ఆ సోలో వరల్డ్లో హౌస్ వల్ల ఎన్ని రోజులు దేంట్లో ఎపిసోడ్స్ రాలే. సో ఇప్పటి నుంచి నాకు తెలిసి కొన్ని వీడియోస్ అయినా వస్తాయి. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఈరోజైతే నేను మా సిస్టర్ మా ఇద్దరు వాళ్ళలో అయితే నేను హౌస్ అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. సో చూసారు కదా, ఇక్కడైతే కొంచెం ఏరియా క్లియర్ చేసిన. అండ్ ఈ పార్ట్ని అయితే మొత్తం వీడియో రికార్డ్ చేసా, కానీ అదైతే డిలీట్ అయిపోయిందన్నమాట. సో చాలా బాధాకరమైన విషయం. సో అందుకే ఇప్పుడు మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది. లేదంటే ఇది ఆల్రెడీ ఎపిసోడ్ వచ్చేది. సో ఇంకా మనం సౌండ్ అయితే తగ్గించుకోవాలన్నమాట. మెయిన్ చాలు. ఓకే జరగా అయ్యో, ఇంకా మనమైతే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఇక్కడ కొంచెం చెట్టు ఉంది, దీన్ని ఆ బెడ్ కూడా ఈ షెలకి ఎందుకు నమస్తే ఓకే. ఫాలో మీ అని పెట్టిన అర్థం కాలేదా? ఫాలో మీయా అయితే నేను ఫాలో కాను. పక్కకి వెళ్ళాలి. ఆ బెడ్ తీసినా ఇంకొక ఆడబెట్టు, ఆ 2 బెడ్లు వేరే కాడబెట్టు. ఇప్పుడు మనం నైట్ అయింది, పండుకొని రేపు పొద్దునే మనం స్టార్ట్ చేద్దాం. పండుకో. సరే సరే, ఇంకో బెడ్ పెట్టు. నీ షీల్డ్ రాకొచ్చి బెడ్ వేసినావా? అండ్ రీసెంట్ గానే నా ఆర్మర్ అయితే పోయిందనమాట. సో ఫుల్ ఆఫ్ ఐరన్ ఆర్మర్ అయితే పోయింది. సో మనం అయితే చేసుకోవాలి. సో మనం అండ్ నాకైతే చెప్పడం మర్చిపోయినా. సో 8 డైమండ్స్ అనమాట. సో మా చెల్లెని కలిసి మైనింగ్ చేస్తాను స్ట్రైట్గా, అప్పుడు దొరికింది. అండ్ ఐరన్ కూడా. సో ఈ డైమండ్స్ ఎక్కడ దొరికిందంటే మర్చిపోయినా అప్పుడే అంటే సరే సరే. అయినా ఇప్పుడు ఎట్లా ఇద్దరికి వస్తుంది కదా, ఎవరికి కాడున్నా ఎందుకు అట్లా. సో చూసారు కదా, ఇక్కడైతే ఇలా స్ట్రైట్గా మైండ్ చేసిన సో చూసారు కదా, అస్సలు కనబడదు. అందుకే షీల్డ్ పెట్టుకున్నావు, లేదంటే అయిపోయేదాన్ని. ఓకే, సో మనమైతే ఫస్ట్ వుడ్తోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నీకా ఓకే, నువ్వు కింద పెట్టు. చిజల్డ్ బ్లాక్స్ ఉన్నాయి. ఇగో నా దగ్గర కూడా 10 ఉన్నాయి, తీసేసుకో. దాన్ని ఏం చేయాలి, తీసుకో. ఓకే, సో ఒక స్టాక్ వుడ్ అయితే తీసేసుకుందాం. సో ఇప్పుడైతే ఒక 5 బ్లాక్స్ అప్ అయితే పెడదాం. 1 2 3 4 5 చాలు. ఎస్ చాలు, ఇంత హైట్ అయితే. సో మేమైతే ఆల్రెడీ మొత్తం డిజైన్ చేసేసుకున్నాం. సో మొత్తం మా చెల్లె ఏమంటుందంటే 4 ఫ్లోర్స్ కట్టేద్దామని అంటుంది అనమాట. సో గ్రౌండ్ ఫ్లోరు, మా చెల్లికో ఫ్లోరు, నాకో ఫ్లోరు, అండ్ ఇద్దరు ఉండడానికి పైన ఒక ఫ్లోర్ అంట. సో పెద్ద ప్లానింగ్ చేసి కుకింగ్ ఒక రూమ్ అంట. ఏం చేస్తుంది మరి, వంట అది పెంట అనే ప్రోగ్రామ్ పెట్టుకుంటుంది. 4 అంతేనా? మన పేరు అనమాట. ఓకే, సో వుడ్ అయితే పెట్టేసినాం. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏం లేదు, వుడ్డే. మళ్ళీ ఎందుకంటే ఇక్కడ పెట్టాలి. లక్కీ ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి, కొంచెం తీసేసుకో. లేదంటే నేను అవి తీసుకొని చెరువులో పడేస్తాను. అండ్ మీరు ఫుడ్ కూడా చూసే ఉంటారు. సో చాలా అవుతుంది అక్కడ. చాలా అంటే నాకు కదా ఒక 2 స్టాక్స్, మా చెల్లి దగ్గర 1 స్టాక్. నీ దగ్గర 10 ఉన్నాయని చెప్పినావు కదా, ఏంటి ఇది కింద పెట్టే బ్లాక్స్.
మరి ఇక్కడ ఏంటన్నా 24 ఉన్నాయి. 24 ఏమో సార్ తెలియదు మరి మాకు. అవి అలా స్పాన్ అయిపోయినాయి. ఏదో తేడా ఉందే. ఇదైతే ఇలా రావద్దు. ఓకే కరెక్టేదేండి, మనమే కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఎప్పుడు రా బాబు లేవు. నాట్ ప్లేసింగ్ ది బ్లాక్, రాంగ్ ప్లేస్మెంట్ హ్యావింగ్. ఇప్పుడు మనకి ఇప్పుడే అవసరం లేదు కదా గ్లాస్తో. టైం వేస్ట్ లెక్క. అనవసరంగా బ్లాక్స్ అయితే వేస్ట్ అవుతున్నాయి, కానీ బ్లాక్స్ అయితే ప్లేస్ అవ్వట్లేదు. ఇంకా కావాలి మనకైతే. ఇంకో స్టాక్ అయితే తీసేసుకుందాం. ఓకే ఇంకో స్టాక్ అయితే వచ్చేసింది. వీటిని కూడా ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. అండ్ నేను కాలా. సో ఇక్కడైతే స్టోన్ బ్రిక్స్తోనైతే మొత్తం ఫిల్ చేసేయాలి. అండ్ పైన మా చెల్లి అయితే ఇంకో ఫ్లోరు కుదిరితే చూపించలేను, ఇంకో ఫ్లోర్ అయితే. సో ఇంటీరియర్ అయితే చూపెడతా పైన ఫ్లోర్లో. ఫస్ట్ అయితే ఈ ఫ్లోర్ అయితే కానిచ్చేద్దాం. లెక్క అక్కడ ఒక బ్లాక్ ఉంది, అది తీసేసుకొని ఇదే. సో ఇప్పుడు మనకి స్టోన్ బ్రిక్స్ అయితే కావాలి. వెళ్ళి మన నీ బ్లాక్స్ అవి. ఎస్ ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇవి సరిపోవు మ్యాక్సిమం. సో ఇంకో స్టాక్ ఉందాగండి ఇక్కడ. ఎస్ సో చూద్దాం ఇవి సరిపోతే సరిపోయినాయి, లేదంటే లేదు. బాబులో ఎందుకు నా బ్లాక్ కింద స్టాక్లు ఉన్నాయి కదా, 2 స్టాక్లు ఉన్నాయి కదా బాబా. ఓకే లే ఎందుకు లేదంటే నేను బ్లాగ్స్ పెట్టద్దా. అండ్ సోలో వరల్డ్లో కూడా అయితే ఎపిసోడ్ వస్తుంది. సో దాంట్లో నెదర్కి పోవాల్సింది అయితే అయిపోయింది. నెదర్కి వెళ్ళిపోవడమే అండ్ ఎన్చాంటింగ్ చేసేసుకోవడమే అనమాట. అండ్ దీంట్లో కూడా ఎన్చాంటింగ్ చేయాలి. సో ఫస్ట్ అయితే హౌస్ కట్టుకొని మమ్మే సో ఫస్ట్ అయితే దీంట్లో హౌస్ అయిపోయాక చూద్దాం మరి ఎన్చాంటింగ్ నెదర్ ఇవన్నీ. ఓకే మొత్తం అయితే పెట్టేసాక అయితే కలుస్తా. ఓకే గైస్ సో స్లాబ్స్ అయితే పెట్టేయడమే. సో ఇటు పెట్టేసా, కింద కూడా అయిపోయింది. మా చెల్లి అయితే ఏదో బ్రిడ్జ్ కడుతుంది అనమాట. ఎప్పుడు రా అందుకే నేను పెడతా. లే పైకో బాబు లేవు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ స్లాబ్స్ అయితే పెట్టాలన్నమాట. మా చెల్లకు ఒక స్టాక్ ఇచ్చేసిన. సో నెక్స్ట్ మనమే. సో టోటల్ మన దగ్గర ఇంకా 2 స్టాక్స్ ఉన్నాయి అబ్బా. అది కూడా తెలియదు వాళ్ళకి. చీప్ మరి తెలిసినాక ఎందుకు అడిగినా. చాలా చీప్. ఇప్పుడు 64 + 64 అంట చెప్పలేవుగా. 128 + 11 ఉన్నాయి నా కాడ. నేనేమన్నా నేలాగా మమ్మే అని వరుసనా. ఓకే ఇదంతా పెట్టేసరికి చాలా టైం పడుతుంది. అండ్ ఈ గ్యాప్లో వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకైతే 20 సబ్స్క్రైబర్స్ కూడా కాలేదు అనుకుంటా. సో 30 సబ్స్క్రైబర్స్. సో చూద్దాం మరి అవుద్దో కాదో. నా బర్త్డే వరకు ఒక 30 సబ్స్క్రైబర్స్ కావాలని అనుకుంటున్నా. 30 కాకపోయినా 25. ఓకే మే 1 లోపు. సో చూద్దాం మరి అవుద్దో కాదో. ఒక 25 సబ్స్క్రైబర్స్ అనుకుంటున్నా. మరి చేయండి మీరే. అండ్ మనమైతే పెట్టేసాకైతే కలుస్తాయి మీకు. ఓకే సో పైన స్లాబ్స్ పెట్టడం కూడా అయితే అయిపోయింది అనమాట. డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే మనం లక్కీ నువ్వు చాలా మంచి పని చేసినావు. కింద కూడా స్లాబ్స్ ఫామ్ అవుతున్నాయి, అవి చూడవా. వావ్ గ్రేట్. నువ్వు ఇక్కడ చూడు లక్కీ. అండ్ లోపల టార్చెస్ పెట్టు. ఉన్నాయా టార్చెస్? ఏముంటాయి లక్కీ నీ కాడ? ఫుడ్ అయితే మంచిగా ఉంటుందిరా.
లక్కీ ఇక్కడ టార్చ్ ఒకటే ఉంది కావాలా? సారీ 3 ఉన్నాయి కావాలా? కానీ నా దగ్గర ఉంది ఇంకా కోల్ ఉంది నా కాడ. టార్చ్ వేసేస్తాం. లక్కీ మన మొత్తం వల్లులో ఎన్ని క్రాఫ్టింగ్ టేబుల్స్ ఉన్నాయి ప్రజెంట్? ఎన్నో చెప్పండి. 3 మన కాడనే 3 ఉన్నాయి. యా వాళ్ళు గాడేనా నాకు ఇట్లా వెళ్తుంది. అను కామ్గా ఉండాలి. సో ఎన్ని స్టిక్స్ వస్తాయి అన్ని చేసేసి వాము ఓరనాయన ఓరమ్మ టార్చెస్ ఎన్ని వస్తున్నాయి? ఒక స్టాక్ ఇంకొక స్టాక్ ఎనఫ్. లక్కీగా తీసుకో టార్చెస్. గ్లాస్ ఉందా? గ్లాస్ ఇక్కడ పెట్టినా కదా. గ్లాస్ ఇక్కడ పెట్టినా తీసుకున్నావా? ఇడి గ్లాస్. సరే మరి ఎందుకు లక్కిచ్చే? ఓకే టార్చెస్ పెట్టేయాలి ఇక్కడ మూల. నేను ఎట్లా తీసేస్తావు మొత్తం మిడిల్లో చూడాలి. నేను ఎట్లా పడితే అట్లా పెడతావు. ఆగు 1 2 3 4 5 6 7 8. ఈ 2 బ్లాకులలో పెట్టకు. ఓకే ప్రజెంట్ అయితే ఇంత లైటింగ్ చాలు. తర్వాత అయితే ల్యాంటర్న్స్ అయితే పెట్టుకుందాం అనమాట మనం. సో బాగుంది ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది ఇల్లు. అండ్ పొడుగు ఎక్కువ అయింది తక్కువ అయింది ఇటు. ఓకే ఏం పర్లేదు. హే బ్రో ఇప్పుడు మనం దీంట్లో ఒక చిన్న చేంజెస్ చేయాలి. 1 2 మళ్ళా తప్పు ఇక్కడ గ్లాస్ పెడతాం. అరే లక్కీ అలా కొంచెం సగం నాకు ఇచ్చేయచ్చుగా. అదే అట్లా వేస్ట్ చేస్తామనే నీకు ఇయ్యా. ఓకే మళ్ళీ 1 2 3 4 ఇటు మళ్ళీ 1 2 3 4. సో ఇలా అయితే 2 సైడ్లు అయితే చేసేద్దాం. అప్పుడు బాగుంటుంది కొంచెం బయటికి చూడడానికి బాగుంటుంది అనమాట. సో మరి 2 గ్లాప్స్ బ్లాక్ ఇస్తే అంత బాగోదు. అందుకే 4 గ్లాప్స్ అయితే గ్లాప్ ఇచ్చాను. ఓకే తీయద్దు ఎనఫ్ అయిపోయింది. మోయ్ అరా బాబు లేవు. ఇక్కడ బడ్డది మొత్తం తీసేసుకోవాలి. అండ్ లాగ్ చాలా అవుతుంది. ఇటు ఓకే సో మనమైతే ఇప్పుడు ఇట్లా నుంచి తీసుకురావాలి. ఓకే సెకండ్ బ్లాక్ అంటే ఇది అవి తీసే ఫస్ట్ వాడు నాకు బయట కనబడాలి. నిన్ను ఎట్లా కొట్టానే నిన్ను? నువ్వు మనిషిగా పశువు అనే బయట నుంచి కూడా తీయచ్చుగా. ఇప్పుడు గ్లాస్ ఎందుకు ఒకటి వేస్ట్? ఎడ్డి మినిమం అబ్బో సాల్తీ మినిమం కామన్ సెన్స్ ఉండదు మనుషులకి. నిన్ను నడిపో ఇప్పుడే నువ్వు శాండ్ తెపో. నువ్వు శాండ్ తెచ్చే వరకు ఇట్లా కడుగు పెడితే నేను చంపుతా. నాకు తెలియదు నువ్వు ఏడుకో అడిగి పోయి తేవాలి. ఇప్పుడు నువ్వు ఏడికి పోతావో ఏడ బండుకొని పొరుతావో నీ ఇష్టం. ఇంట్లో నువ్వు ఇంట్లోకి రావు నీకు ఉంటుంది వాటర్. ఓకే తెలియకనే ఇంతకుముందు తెచ్చినలే. ఓకే ఇక్కడైతే పెట్టేద్దాం గ్లాస్ని. అయితే ఏం చేయాలి? ఎందుకు భయపడుతున్నావు? భయపో నీకు మాత్రం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఎంత శాండ్ కావాలన్నా చూసి చెప్తా. ఆ శాండ్ మాత్రమే ఎక్కువ తెస్తే మంచిగా ఉండదు.
1 2 3 శాండ్దే. 3 శాండ్ల కోసం నేను ఈ వరకు పంపించాను. మరి ఎందుకు వేస్ట్ చేసినావు? నువ్వు వేస్ట్ చేయకపోతే ఆ 3 వచ్చాయిగా. బేన్ వచ్చినాయి. అండ్ ఇది కూడా అయిపోయింది. అండ్ మనం అయితే ఆర్మర్ చేసుకుందాం అనుకుందాం. ఇంటికి వచ్చేస్తున్నా. వచ్చే సో ఆర్మర్ అయితే చేసుకుందాం మనం. ఎస్, ఒక హెల్మెట్ సారీ అన్నయ్య. జస్ట్ పెట్టి ఏమైంది. ఒకటి శాండ్ ఎక్కువ. అండ్ నువ్వే ఎంచుకొని మిగతా 3 శాండ్ నాకు ఇచ్చాయి. చేసేసుకున్నాం అయిపోయి. అండ్ ఒక షీల్డ్ చేసుకునే ముందు ఇది మొత్తం క్లియర్ చేయాలి. నా దగ్గర ఎక్కడిది లేదు, ఇరిగిపోయింది. మోయే మోయే అని అన్నాం ఇప్పుడు. ఓకే, డైమండ్స్ ఎక్కడ మీ రాక కోసం మేము ఎదురు చూస్తున్నాము. మీరు రావడానికి ఫుడ్ కూడా తింటున్నాము. ఏమైంది? అక్కడనే అయిపోయాను. సారీ లక్కీ, సారీ అమ్మో. సో ఈ బ్రిడ్జ్ని ఎక్కక చాలా రోజులు అయిపోయింది. ఒకసారి మనం ఈ బ్రిడ్జ్ మీదకి అయితే ఎక్కుదాం. అవునా, ఇది కూల్చేస్తాను అది. మరెందుకు అబద్ధాలు? ఓకే, బ్రిడ్జ్ ఎక్కేసినాం. మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కి అటు సైడ్ వెళ్ళిపోయాం. నువ్వు వీడికి ఎందుకు వస్తాను? నేను రమ్మని చెప్పాను నీకు. ఐఎమ్ కమింగ్, వెయిట్ యువర్ అంటూ టేల్ చూడింగ్స్. ఇయ్యి 3 శాండీ. సరే 4 ఇచ్చేయి. కానీ నేను మాత్రం 3 శాండే ఉడకబెడతా. లక్కీ ప్లీజ్ నాకు ఇచ్చేవా? ఈ షీల్డ్ నీలో కొట్టేస్తా. అబ్బా సారీ, షీల్డ్ అనుకోని నేను కొట్టేసిన. బాబు ఇయ్యి. 2 ఇచ్చేసే. నేను కూడా 4 ఇచ్చేయమన్నాగా. కోలు ఏంటి ఇందాక నువ్వు పెట్టినావుగా. అయినా సరే నేనే పెడతా. అండి ఇక్కడ ఉంది. ఎస్, ఇప్పుడు ఈ 3 ఉడక అయ్యే వరకు మనం వేచి చూచుతున్నాము. ఇప్పుడైతే నైట్ అయిపోయింది. ఓకే, మా చెల్లని పిలిచి మనం కూడా పండుకుందాం అనే లోపు ఈ పంది పడుకుందనమాట. అందుకే మనం కూడా పడుకుందాం. ఓకే, ఇక్కడ గ్లాస్ అయితే పెట్టేద్దాం. అదే ఆడ క్రీపర్ ఉంది. ఆ క్రీపర్ కాడికి పోయేదా సాబో ఈజీగా చంపేస్తుంది. చంపేదాం అంటే జాంబీలలో చంపని వాళ్ళు ఉంటారు, చంపిన వాళ్ళు ఉంటారా? ఇది ఎప్పుడు తయారు చేసిళ్ళు? ఇది తీసే ఫస్ట్ పైకి పోవడానికి. ఆ తర్వాత చూద్దాం. ఈ టార్చెస్ పీకేసి అన్నీ నువ్వే పెడతావా? ఇంటికి పెద్ద నేను, కట్టింది నేను, వాళ్ళు ఏవో చిన్న చిన్న పళ్ళు చేసింది నువ్వు. అట్లే కానీ పెట్టేసిన. ఓకే, సో ఫైనల్లీ ఇల్లు అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే బయట ఉన్న చెట్లు లోపలికి తేవాలి. ఇది చాలా పెద్ద టాస్క్, అది నాకు తెలుసు. లక్కీ నువ్వు మాత్రం ఇక్కడ రాకు. ఓకే బడబడ వస్తుంది. ఓకే, ఇవి పెట్టేసి ఇక్కడ పెట్టేద్దాం. ఎక్కడ పెడదాం? సో ఎస్, ఇక్కడైతే సెట్. ఇది నాది, నువ్వు వేరే సైడ్ పెట్టు. సరే
తీసుకుంటా మరి నేను చెప్పాలా సపరేట్గా. అండ్ ఈ పికాక్స్లు అన్నీ నేను మైనింగ్కి పోయినప్పుడు అయితే తయారు చేసుకున్నా, బట్ ఒకటే యూజ్ అయింది దాంట్లో. అండ్ సెకండ్ది వాడినా, అది నాకానే ఉంది ఇంకా. ఓకే, ఇవి కూడా తీసేసుకుందాం. జస్ట్ యూ ఆల్సో కమ్ టు మీ. కొంచెం కూడా వచ్చేయచ్చుగా. అబ్బా ఏం తెలివి లెఫ్ట్ అద్దతి నాకు 12 చెస్ట్లు ఉన్నాయి, తీసుకో. ఈ 12లో సగం చేసి నీకు ఇస్తాను. చాలా కష్టపడ్డాయి ఈ చెస్ట్లు చేయడానికి. తీసుకో లే 6, ఎందుకంటే మిగతా 6 నేను తీసుకున్నా.